నమస్కారం అండి. ఈరోజు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించమని ప్రతి ఒక్క ఓటర్ని ప్రాధాయపడుతూ ఉన్నాం. మరి అదేవిధంగా గతంలో 2 సార్లు కోటమిరెడ్డి శ్రీధర్ గారిని ఆశీర్వదించారు. మళ్ళీ అదేవిధంగా 3వసారి కూడా ఆయన్ని ఆశీర్వదించమని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి ఓటేయడానికి చాలా సంతోషంగా చెప్తూ ఉన్నారు. నిజంగా కోటమిరెడ్డి శ్రీధర్ గారంటే ప్రజలంటే కోటమిరెడ్డి శ్రీధర్ గారు. ఆ విధంగా ప్రజల్లో మమేకమైపోయిన వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయన్ని రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేసి కోటమిరెడ్డి శ్రీధర్ గారు వైసీపీ నుంచి పక్కకు తొలగిన తర్వాత 16 నెలల ముందు ఆయన బయటకు వచ్చేస్తే 16 నెలల ముందు అదే మన పార్లమెంట్ సభ్యులు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జి అయ్యారు, రూరల్ ఇన్ఛార్జి అయ్యారు. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ అడిగింది ఏంది, నా నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి కావాలని చెప్పని ఆయన ముఖ్యమంత్రిని అడిగితే ముఖ్యమంత్రి తిరస్కరించబట్టి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. వచ్చిన తర్వాత నుండి కూడా ఆయన ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద ఆయన పోరాటం చేస్తూ ప్రజలకి దగ్గరవుతూ ఎప్పుడు 24 గంటలు ఆయన కాల మహా అంటే నిద్రపోతే 2 గంటలు 3 గంటలు నిద్రపోతాడు. తర్వాత ఎప్పుడు ప్రజలు కార్యకర్తలు అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. అయితే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏమి చేశారో ఎంపీ గారు ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏందో ఎంపీగా ఉన్నప్పుడు కనీసం 3 సంవత్సరాల పాటు ఆయన ఎవరికి అవపడలేదు. హైదరాబాదు నెల్లూరు తప్ప ఎక్కడ కూడా అవపడినటువంటి దాఖలాలు లేవు. అయితే ఆయన రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పని 10 రోడ్లు వేసి నేను అభివృద్ధి చేసేస్తాను, నేను గెలుస్తాను, నన్ను గెలిపించమని చెప్పని అడుగుతున్నాడంటే ఆయన కాడ ఈరోజు డబ్బు ఉంది, అధికారం ఉంది. అదే అధికారం శ్రీధర్ గారి దగ్గర లేదు, డబ్బు లేదు. ఆయన ఎప్పుడు 24 గంటలు ఆయన ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. మేము పోతే ప్రతి ఇంటికి పోతే కూడా మాకు కూడా చెప్తూ ఉన్నారు, మేము సైకిల్కే ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి కావాలని చెప్పని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మేము కూడా వాళ్ళని ఎదురు ప్రశ్నిస్తే, అయ్యా మాకు చెత్త పన్ను జగన్మోహన్ వేశాడు, అదేవిధంగా కరెంటు బిల్లు పెంచేశాడు, అదేవిధంగా ఇంటి పన్నులు పెంచేశాడు, అదేవిధంగా నిత్యావసర ధరలు పెంచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన చాలు, మాకు ఒక్కసారి ఓటేసిన దానికే మా ఇల్లు గుల్ల చేశాడు, ఇంకోసారి ఓటేస్తే మా ఇంటి పట్టాలు కూడా తీసుకొని ఆయన తాకట్టు పెట్టేస్తాడు, తాకట్టు పెట్టేసి నేను తాకట్టు పెట్టేశాను మీరు తెచ్చుకోమని చెప్తాడు. కాబట్టి మాకు ఆయన పాలన వద్దు, జగన్మోహన్ రెడ్డి ఇక మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డి బాయ్ బాయ్, జగన్మోహన్ రెడ్డి బాయ్ బాయ్ అని ప్రజలే చెప్తున్నారు. మేమైతే ప్రతి ఇంటికి వెళ్ళి మా నాయకుడికి ఓటేయండి, మా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామని చెప్పి అడుగుతున్నామే తప్ప మేమైతే ఒక మాట అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. మేము అడుగుతున్నాం, మేము 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడో మీకు తెలుసు. ఈ రాష్ట్రానికి కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చారు. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఆయన గెలిచినటువంటి మొదటి సంవత్సరంలో చెప్పాడు, నేను 3 రాజధానులు చేస్తానని. 4 సంవత్సరాలలో ఆయన చేసింది ఏంటంటే ఆయనకు ఒక వైజాగ్లో ఒక కొండ మీద ఆయన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. అది ప్రభుత్వ సొమ్ముతో గెస్ట్ హౌస్ కట్టుకొని దాదాపు దాని ఖర్చు 100 కోట్లు. అంటే ప్రజలకు మాత్రం ఏమి చేసింది లేదు, కానీ ఆయన 100 కోట్లు పెట్టి ఋషికొండలో ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ మాత్రం అంటే 10 మందికి పెద్దగా పైగా అవపడాలి కాబట్టి ఆయన చేసినటువంటి పని. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అతనికి శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు. ముఖ్యంగా మా రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ గారు అయితే
వాళ్ళ తమ్ముడు గారు గిరిధిరెడ్డి గారు అయితే ఇద్దరు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, కార్యకర్తలతో ఉంటారు. కార్యకర్తలకి ఏమి కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ కష్టం వచ్చినట్టుగా భావించి వాళ్ళని కాపాడే వ్యక్తులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పనిచేయడం కూడా ఒక అదృష్టం అని చెప్పని మాత్రం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నన్ను గెలిపిస్తే ఈసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేస్తానని కూడా చెప్తున్నారు. దాని మీద ఒక్క మాట చెప్తున్నాను సార్. పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్సీగా ఉండి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు నెల్లూరు జిల్లాలో ఆయన పరిధిలో మున్సిపాలిటీస్ ఎన్ని వస్తాయో, కార్పొరేషన్ ఏమి వస్తాయో వాటిని అన్నిటి డెవలప్ చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఈయన వచ్చి చేసేది ఏమీ లేదు. ఆయన పొంగూరు నారాయణ గారు ఎక్కడ చూసినా ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసినటువంటి వ్యక్తి ఉన్నారంటే నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి కొద్ది కాలంలోనే ఆయన చేసిన అభివృద్ధి ఎవరు కూడా చేయలేరని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే చెప్తున్నా, ఆయనకు డబ్బు ఉంది, అది మాత్రం ఆ మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎంతైనా పెట్టి కొనగల శక్తి ఉంది కాబట్టి నాకు డబ్బు ఉంది అనేటువంటి ఒక అహంభావంతో, ఒక ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప వేమిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోయేటువంటి దాఖలాలు అయితే ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పట్లేదు. ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. ఒకటండి, బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పైన అయితే రూరల్ నియోజకవర్గంలో ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే మైనార్టీలు కోటమిరెడ్డికి బాగా అనుకూలంగా ఉంటారు. అయితే ఈ బీజేపీ పొత్తుతో మైనార్టీలు దూరం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? ఒక్క మాట అది ఖచ్చితంగా చెప్పాలి. అమరావతి రైతులు పాదయాత్రగా తిరుమలకి పోయేటప్పుడు వాళ్ళ కష్టాలు చూసి జోరు వానొచ్చి వాళ్ళు కష్టాలు పడుతుంటే ఆ కష్టాల్లో సహాయం చేస్తున్న వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అదేవిధంగా ఎన్ఆర్సీ, మరి అదేవిధంగా సిఏ, ఈ రెండు కూడా ముస్లిం మైనారిటీలని దెబ్బతీసేటువంటి ఒక చట్టాలు కాబట్టి వాటి మీద పోరాటం చేసిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. దీని మీద ముస్లిం సోదరులు అయితే శ్రీధర్ రెడ్డి పక్కే ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారికి ఎక్కడ గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఈసారి దాదాపు 40,000 నుంచి 50,000-60,000 దాకా మెజార్టీ రాబోతుంది. ముస్లిం మైనార్టీలు ఎక్కడ కూడా బీజేపీ కానీ అదేవిధంగా జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కలిచారే తప్ప మరొక ఉద్దేశం కాదని చెప్పని ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి దీని మీద అపోహలైతే వైసీపీ వాళ్ళు కలిగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేమనేది ఒకటే, ఇది భారతదేశం, ఇది ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి. అదేవిధంగా విద్యార్థులకి భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, ఇండస్ట్రీస్ తేవాలి. కాబట్టి కేంద్రంతో మనం బాగుండాలని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు వారిని కలుపుకున్నారు తప్ప, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వ్యక్తులు సిగ్గుతో తలదించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమడుగుతున్నారు? రాష్ట్రం డెవలప్ కావాలి, ప్రజలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, అన్ని సౌకర్యాలు ప్రజలకు కావాలని కలిచారే తప్ప ఆయనకేదో లబ్ధి చేకూరుతుంది, లేకపోతే నేను ముఖ్యమంత్రిని కావాలని ఆలోచనతో కలిసిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూడా నాకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి కావడం, రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత ముందు వాళ్ళు భవిష్యత్తుని వాళ్ళు ఎంచుకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు అని చెప్పి ఆలోచన చేసి పొత్తు పెట్టున్నారు తప్ప వీళ్ళలాగా ముందు పోనిచ్చి వెనక్కి గుంతలు తీసేటువంటి రకం కాదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, ఈరోజు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఆయన అయితే నిజంగా చెప్పాలంటే ఎక్కువ ఆయన దైవభక్తి కలిగిన వ్యక్తి. ఎవరికి నీళ్లు కావాలన్నా ఆయన అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు నీళ్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఎక్కడ కూడా నెల్లూరు జిల్లాలో మొక్క ఎప్పుడన్నా చూశారా అని అడుగుతా ఉన్నా నేను. దీని సమాధానం చెప్పండి. నెల్లూరు జిల్లాని ఎప్పుడన్నా ఆయన సొంత ఊరికి ఏమైనా చేశాడో చెప్పానండి. ఆయన సొంత ఊరికి వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఏమన్నా చేశాడో చెప్పానండి. ఇంకా నెల్లూరు జిల్లాకి ఏం చేస్తాడు ఆయన?
కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రోజుకైనా మీరు అపోహలు మానేసి ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళని ప్రజలు ఆదరిస్తారని గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాని ప్రత్యేకంగా మేనిఫెస్టోలు తీసుకొస్తామని కూడా చెప్తున్నారు, దాని మీద ఏమంటారు సార్? ఆయన అధికారం 5 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన ఏమీ చేయలేకపోయాడు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి ఏ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాకి నేనేదో ఒరగబెడతానంటే ఇక్కడ నమ్మేంత ప్రజలంత అమాయకులు కాదు. అందులో ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు అప్డేట్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి విజయసాయి రెడ్డిని స్వాగతించే పనే లేదని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు విపిఆర్ సతీమణి అయిన ప్రశాంత్ రెడ్డి గారి మీద రెండో పెళ్లి ఎట్లాంటి విమర్శలు చేశారు, దాని మీద మీరేమంటారు? సార్, ఒక్క మాట చెప్పాలి, చెప్తే బాగోదేమో, అయినా కూడా ఒక మాట చెప్తున్నా. అందరూ శాకాహారులే, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సత్యమని ప్రశాంత్ రెడ్డి గారు, ఆమె ప్రజాసేవ చేయడానికి మాత్రమే కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. నువ్వు దాదాపు 3 సార్లు శాసనసభ్యుడివి, నువ్వు కోవూరికి ఏం అభివృద్ధి చేసావో చెప్పు. ఈరోజు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పి పెన్నా బ్యారేజ్ని తేవడం జరిగింది. ఈరోజు పెన్నా బ్యారేజీకి ఎవరి పేరు పెట్టాలంటే ఆనం వివేకానంద రెడ్డి పేరో లేకపోతే ఆనం వెంకిరెడ్డి పేరో లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరో పేరు పెట్టుండాల. ఈరోజు ఎవరికో పుట్టి బిడ్డని మాది అని చెప్పని నల్లబెట్టి శ్రీనివాసులు గారి పేరు పెట్టుకునంటే అంటే ఆ మహనీయుడిని మనం అనడం కాదు, కానీ వాళ్ళు ఒక అపోహ కల్పించి ఆ పెన్నా బ్యారేజీకి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నల్లబెట్టి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు కానీ వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తున్నాను నేను, అంతేగాని నల్లబెట్టి శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కడ కూడా మనం ఒక్క మాట మాట్లాడేటువంటి స్థాయి కాదు. అయినా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి గుర్తు చేస్తున్నా నేను, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక మహిళని విమర్శించడం తప్పు. ముందు నీ వీపుని కానొస్తే ఇతరుల్ని విమర్శించమని చెప్పని ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా నేను.